నశించాలి మన ధర్మశాస్త్రం, నశించాలి మన ధర్మశాస్త్రం, నశించాలి మన ధర్మశాస్త్రం, నశించాలి మన ధర్మశాస్త్రం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, నశించాలి మన ధర్మశాస్త్రం. ఉండేటువంటి అనేక కులాలను మతాలను విడగొట్టి మరి 4 ప్రధాన వర్గాలుగా తయారు చేసినటువంటి మన ధర్మశాస్త్రాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిషేధించి ఇది మనకు అవసరం లేదని చెప్పి 1927లో మహారాష్ట్రలోని మహద్ అనేటువంటి పట్టణంలో మరి దాన్ని దానం చేసినటువంటి రోజు ఇది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హుస్నాబాద్ పట్టణంలో మరి మనం కూడా ఇక్కడ మన ధర్మశాస్త్రాన్ని దానం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇదే కార్యక్రమంలో ఇందాక పెద్దలు యనగందుల శంకరన్న గారి ఆధ్వర్యంలో మరి పంచశీల యొక్క జెండాను కూడా మనం ఇదే విగ్రహం దగ్గర ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఇది మన అందరికీ కూడా చాలా శుభసూచకమని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ జైభీములు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు ఐలేష్ యాదవ్ గారిని 1 నిమిషం పాటు మాట్లాడవలసిన ఆహ్వానిస్తున్నాను. సోదరులందరికీ తెలియజేస్తూ ఇప్పుడు చెప్పినట్టుగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మనశాస్త్రాన్ని సహనం చేసినట్టు ఆ సందర్భంగా మనం ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మనుధర్మం అనేటువంటిది మానవాళికి వ్యతిరేకమైనటువంటి అధర్మం అని డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం మరి ప్రజలందరికీ న్యాయంగా ధర్మంగా అందరికీ అందాలి, ప్రజాస్వామ్యం అందరికీ అందాలి. మన భారతదేశానికి ఇవాళ అవసరమైనటువంటి భారత రాజ్యాంగం, భారత ప్రజాస్వామ్యమే. ఈ 2 ప్రజలకు అందితే బ్రహ్మాండమైనటువంటి ఒక పరిస్థితులు బ్రహ్మాండమైనటువంటి ఇది పాలకులు ఎవరైనా అది ఏదైతే ఎవరైనా రాజ్యాంగం మీద ప్రమాణం చేసే అధికారులకి వస్తూ ఉన్నారు కదా, మన మోదీ గారి కూడా అక్కడే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలో కట్టాడు 3వసారి ప్రధానమంత్రి. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం రోజు చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాల్ని సంఘ్ పరివార ఆధ్వర్యంలో మోడీ నడిపిస్తూ ఉన్నారు. ప్రజలు అప్రమత్తం కావాలి, ఇప్పటికైనా జ్ఞానవంతులు కావాలి. అలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పడానికి జ్ఞానం తెచ్చుకోవాలి. మనం ఇకనైనా మనువాదులకు బుద్ధి చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం పెంపొందించుకొని రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి